హలో గైస్, ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా 9 అవర్స్ 10 అవర్స్ దాటింది. నిన్న నైట్ పోస్ట్ చేశాడు అనుకుంటా వీడియో ఆయన. మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉంటాం, బట్ ఈరోజేమో యూట్యూబ్ ఓపెన్ చేయాల, అందుకని ఈ మ్యాటర్ తెలియదు నాకు. అండ్ సడన్గా ఇప్పుడు ఈవినింగ్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ ఈ థంబ్నెయిల్ కనిపించింది. సర్కాస్టిక్ సాయి అనే ఒక ఛానల్ ఉంది భయ్య యూట్యూబ్లో, మీరు కూడా చూసే ఉంటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ థంబ్నెయిల్ కనిపించింది. నేను కూడా ఆయన సర్కాస్టిక్ సాయి సబ్స్క్రైబర్నే, చూస్తూ ఉంటాను రెగ్యులర్గా వీడియోస్. ప్రతి షార్ట్లో కూడా నవ్విస్తాడు ఆయన. అలాంటి మనిషి ఒక సాడ్ ఫేస్ పెట్టుకొని ఇలాంటి థంబ్నెయిల్ పెట్టాడు ఏంటి అని షాక్ అయ్యాను ఫస్ట్. ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది మ్యాటర్ ఏంటి అని. అండ్ ఆ వీడియోలో ఉన్నంత వరకు మాట్లాడదాం. అండ్ ఈ మ్యాటర్ని ఎక్కువ స్ట్రెచ్ చేసి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ సాయి అన్న వీడియో చూసిన తర్వాత కూడా అంత ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో లైట్గా చెప్తాను. ఆ వీడియోలో ఉన్నంత వరకు ఆయన ఛానల్కి 2 స్ట్రైక్స్ పడ్డాయి భయ్య. మనకు తెలిసిందే 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ వేసిపోతుంది. సో అందుకని చెప్పి ఆయన అంత ఫీల్ అవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న మనకే నా ఛానల్ పోతే చాలా బాధ వేస్తుంది. అలాంటిది అన్ని వీడియోస్ చేసి 300+ వీడియోస్ ఉన్నాయి ఆయన ఛానల్లో. అన్ని వీడియోస్ చేసి 1 మిలియన్ పైనే సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్న ఆయన ఛానల్ పోతే ఎలా ఉంటుందో ఆ బాధ మనం అర్థం చేసుకోవాలి. సో ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ వేసింది నాకు. అప్పుడే ఫిక్స్ అయ్యాను వీడియో చేద్దామని చెప్పి. అండ్ అఫ్కోర్స్ మంది కూడా పెద్ద ఛానల్ ఏం కాదు, ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఏం కాదు, బట్ ఏదో ఒక చిన్న హెల్ప్ అంతే నా సైడ్ నుంచి. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత ఆపుకోలేకపోయాను, ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత ఆయన చాలా వరకు భయపడ్డారని అర్థమైంది. ఎందుకంటే అంత పెద్ద ఛానల్ పోతే ఖచ్చితంగా భయం వేస్తుంది అండ్ చాలా బాధ వేస్తుంది. బాధ మొత్తం వీడియోలో కనపడింది. సో నేను ఆపుకోలేకపోయాను. సో ఆయన ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ మెయిన్ ఛానల్, ఫస్ట్ ఛానల్, ఆ ఛానల్లో 1.44 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. ఆ ఛానలే రిస్క్లో ఉందన్నమాట. సో ఆ ఛానల్ పోతే ఒకవేళ దానికి ఆల్టర్నేట్గా ఇంకో ఛానల్ ఉండాలని చెప్పి ఇంకో ఛానల్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఆ ఛానల్ లింకే పెట్టారు డిస్క్రిప్షన్లో. సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగారనమాట. అది కూడా చాలా మొహమాటంతో సిగ్గుతో అడిగారు. అది చూసిన తర్వాత ఖచ్చితంగా హెల్ప్ చేయాలనిపించింది. సో అందుకే చెప్తున్నా. మన వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్, సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కూడా ప్లీజ్. అసలు నాకు షాకింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్కైనా ఫిలిం కంటెంట్ కాబట్టి స్క్రీన్ షాట్ వాడుతుంటాం, సినిమాలోటివి వీడియోస్ వాడుతుంటాం, దానికైనా స్ట్రైక్స్ పడితే ఒక అర్థం ఉంది. ఆయన ఛానల్కి ఆయన ఏం వాడు, న్యాచురల్ కంటెంట్ ఉంది ఆయన మొత్తం. అలాంటి ఛానల్కి ఎలా స్ట్రైక్ పద్ధతో తెలియదు మనకు. అది వీడియోలో కూడా పెద్దగా ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల, ఆ వీడియోలో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏదైనప్పటికీ ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన సైడ్ నుంచి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ ఎప్పటికీ మీరు కన్విన్స్ అవ్వకుంటే ఒకసారి ఆయన పెట్టిన వీడియో చూడండి, ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. సో హెల్ప్ చేయండి. చిన్న సబ్స్క్రైబే కదా, చేసేయచ్చు. ఎందుకంటే ఒక మనిషికి ధైర్యాన్ని ఇవ్వడం కంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.